సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం. స్వీట్ కార్న్ మనం ఒలుచుకునేటప్పుడు ఇలా పొత్తిలా ఉంటే ఒలుచుకోవటం కష్టంగా ఉంటుంది కదా, ఇది తీసుకోవటం. ఇలా మనం ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఆఫ్ చేసుకుంటే మనం ఒలుచుకోవటం చాలా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఇలా ఇది కూడా ఒక ట్రిక్, స్వీట్ కార్న్ ఒలుచుకోవటానికి చాలా ఈజీగా. ఎన్ని పొత్తులైనా వచ్చేది, రాకపోతే ఒక్క లైన్ ఒలవటానికి అక్కడ మనకి వీలు కానప్పుడు చాలా వీసుగా అనిపిస్తుంది ఒలవటానికి. ఇలా చేస్తే కనుక ఇలా ఆఫ్ చేసుకుని ఒలుచుకుంటే చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఓం శాంతి. బీకేస్ కిచెన్కి వెల్కమ్. స్వీట్ కార్న్ తోటి స్నాక్ చేసుకోవడం చూద్దాం. ఇవి ఒక స్పూను నెయ్యి వేసి ఒకసారి ఇలాగా మగ్గించుకున్న తర్వాత, ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్టు, ఈ సాల్ట్ కూడా చాలా కొంచెం వేసుకోండి. ఎందుకంటే నేను బ్లాక్ సాల్ట్, మామూలు సాల్ట్ కాకుండా ఈ బ్లాక్ సాల్ట్ వేసుకుంటే దీనికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా మనకి మగ్గిన తర్వాత ఇంకా పొయ్యి బంద్ చేసేయండి. బంద్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా వేయండి. బ్లాక్ సాల్ట్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. మామూలు సాల్ట్ కంటే బ్లాక్ సాల్ట్ వేసుకుంటే సాల్ట్ టేస్ట్ ఉంటుంది. కొంచెం లైట్గా పులుపు నిమ్మకాయ వేసినట్టు కింద ఉంటుంది. అందుకని ఇది వేసుకోండి. తర్వాత మిరియాల పొడి చాలా కొంచెం, కానీ వేస్తే ఇది కూడా టేస్ట్ వస్తుంది. మిరియాల పొడి వేస్తే కూడా. ఇప్పుడు మసాలా కారం వేసుకోండి. కొంచెం మసాలా కారం, ఇలాగా చేసి పెట్టండి. వెరైటీ ఐటెం తినంటే స్వీట్ కార్న్, మామూలు స్వీట్ కార్న్ తినట్టు కాకుండా బజార్లో అది కూడా ఇస్తుంటారు హోటల్స్లో. అది దీనికి బౌల్ అంతా పే చేస్తాం, వాళ్ళు చాలా కాస్ట్ పెడుతుంటారు కదా. కానీ ఇలాగే ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి బౌల్లో తీసుకుని ఆస్వాదిస్తూ మంచిగా, క్లైమేట్ కూల్గా ఉంది కదా, ఈ కూల్ క్లైమేట్లో ఆస్వాదిస్తూ